హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే కార్తీక పౌర్ణమి స్పెషల్ అయితే సిద్ధేశ్వర స్వామి టెంపుల్, అది బచ్చన్నపేట దగ్గర కొడవటూరు గ్రామం వద్దనైతే సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందండి. ఇక్కడనైతే ఈ టెంపుల్ అయితే చాలా పురాతన కాలం నాదండి. ఈ దేవుడు అయితే చాలా నమ్మకం అండి. మేమైతే ప్రతి సంవత్సరం అయితే వచ్చి ఇక్కడికైతే దేవుని అయితే దర్శించుకుంటాము. అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే శివయ్యను దర్శించుకోవడానికి అయితే టెంపుల్కి అయితే వచ్చేసామండి. అయితే పైననైతే గుట్ట వరకు అయితే ఎక్కి అక్కడ గుండంలోనైతే స్నానాలు అయితే చేస్తారండి. చేసి స్నానాలు చేసి పైన దేవుళ్ళను అయితే దర్శించుకొని కిందికి వచ్చి అయితే శివయ్యకి అయితే అభిషేకం అయితే చేస్తారండి. ఇక్కడనైతే చాలా అయితే శివయ్యకు ప్రత్యేకంగానైతే పూజలు అయితే చేస్తారు. కార్తీక పౌర్ణమి మరియు సోమవారం అయితే కార్తీక మాసంలోనైతే ఈ టెంపుల్లోనైతే అదేవిధంగా ఇంట్లో వీలు కానోళ్ళు అయితే ఇక్కడికి వచ్చి అయితే సత్యనారాయణ వ్రతాలు అయితే చెప్పించుకుంటారు. అదేవిధంగా పూజలు కూడా చేసుకుంటారు ఈ టెంపుల్లో అయితే. ఈ విధంగా చూడండి, ఇక్కడనైతే చాలా వరకు అయితే సత్యనారాయణ వ్రతాలు అయితే చేయించుకుంటున్నారు. అభిషేకాన్ని చేద్దామని అయితే అనుకున్నామండి. అనుకోని అయితే అభిషేకానికి కావాల్సినవన్నీ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ పంచామృతాలు, పాలు, పెరుగు, అది ఆవు నెయ్యి, పుష్పములు, కుంకుమ, పసుపు, అక్షంతలు, విభూతి, వస్త్రం, అదేవిధంగా అరకర్పూర బిళ్ళలన్నీ అయితే ఈ అభిషేకానికి కావాల్సినవి అయితే ఇచ్చారు. టెంపుల్లోకి అయితే వెళ్ళాము. అక్కడైతే ఈరోజు కార్తీక పౌర్ణమి కావడం చాలా అయితే అందరైతే అభిషేకాలు అయితే చేస్తున్నారు. చాలా వరకు అయితే ఈరోజు ప్రత్యేకంగా అభిషేకాలు అయితే చేసి అయితే దేవుని అయితే దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడనైతే శివయ్య పూజిస్తారు. నేనైతే శివయ్యకి అయితే అభిషేకం చేసి దర్శించుకున్నాకనైతే ఇక్కడికైతే గజస్తంభం వద్దకైతే వచ్చి అయితే దీపారాధనకైతే చేసుకుంటున్నాము. అదేవిధంగా అయితే బియ్యం పిండితో అయితే ముగ్గు వేసుకొని అందులో అయితే పసుపు అయితే వేసుకొని అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు కార్తీక పౌర్ణమి స్పెషల్ 365 ఒత్తులు వెలిగించడం వల్ల శుభప్రదం అనేసి నేనైతే ఈ విధంగానైతే దీపారాధన అయితే చేసుకుంటున్నాము. ప్రసాదం అయితే 65 ఒత్తులనైతే వెలిగించుకొని పూజనైతే చేసుకున్నాము. ఇక్కడికి రావడం వల్లనైతే చాలా వరకు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. దేవిని దర్శనం చేసుకోవడం వల్ల వచ్చిన భక్తులు కూడా చాలా వరకు అయితే అందరైతే పూజలు చేసుకొని అయితే దీపారాధన చేసుకున్నారు. మాకైతే దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇదేవిధంగా ఆ తర్వాత ప్రత్యేకమైన కాలభైరవం దగ్గరికి అయితే వెళ్ళైతే మేమైతే దర్శనం అయితే చేసుకుంటున్నాము. ప్రత్యేకంగా దేవుడు అయితే మనం కంపల్సరీ దర్శనం అయితే చేసుకోవాలి. కాలభైరవుడు అయితే ఉన్న వాళ్ళు కూడా దేవునికి అయితే పూలంగానే